తిరుపతి జిల్లా వెంగడగిరి టీడీపీ కార్యాలయంలో వెంగడగిరి రూరల్, బాలాయపల్లి, డక్కిలి మండలాల్లో అనారోగ్యంతో బాధపడుతూ వివిధ కార్పొరేట్ ఆసుపత్రులలో చికిత్స చేయించుకుని ఇళ్ల వద్ద ఉన్న నిరుపేదలైన వారికి ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం పనితీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. 2019 నుండి 2024 వరకు గత ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి పేదవాళ్లకు ఒక్క రూపాయి కూడా సాయం అందిన దాఖలాలు లేవని ఆయన మండిపడ్డారు. నేడు చంద్రబాబు పరిపాలనలో ఇంటింటికి తిరిగి ఈ సహాయనిధిని పంపిణీ చేస్తున్నామని, ఇది నిరంతర ప్రక్రియ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పునుగోటి విశ్వనాథం, మాజీ ఏఎంసీ చైర్మన్ పులుకోలు రాజేశ్వరరావు, రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ రామదాసు గంగాధరం, పట్టణ అధ్యక్షులు అవ్వారు సత్యనారాయణ, క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజలకి, నాయకులకి, కార్యకర్తలకు ఈరోజు మన వెంకటగిరి పండుగ రోజు. ఎందుకంటే ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులున్నా ఈరోజు మన ముఖ్యమంత్రి వాళ్ళు ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు సంక్షేమాన్ని, అభివృద్ధిని రెండు కళ్ళగా చూస్తూ పేదవాళ్ళను కూడా ఆదుకోవాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి నిధి నుంచి ఈ విధంగా ఆర్థిక సహాయం చేయడం కూడా గత ప్రభుత్వంలో ఏ ప్రభుత్వం చేయలే. గతంలో 5 సంవత్సరాలు చూశారు, ఎక్కడా ఒక్కరికి కూడా 10,000 రూపాయలు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. అది ఒక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఇన్ని కోట్ల రూపాయలు హెచ్చించి ముఖ్యమంత్రి నిధి నుంచి ఇస్తున్నారంటే అది చంద్రబాబు నాయుడు ఉన్నటువంటి పేదల మీద ప్రేమ. ఆయన చెప్పాడు అంత గతంలో ఆయన జగన్మోహన్ రెడ్డి అవకాశం అని చెప్పనేసి ప్రజలను మోసం చేసి అన్ని బ్యాంకులు కూడా మూసేయించి అన్నింటి అప్పులు పెట్టిపోయాడు. ఈరోజు ఆ అప్పులను కూడా తట్టుకొని మళ్ళీ అప్పులు కట్టి మళ్ళీ బ్యాంకులు రీఓపెన్ చేసుకొని మళ్ళీ ఈరోజు ప్రభుత్వాన్ని నడుపుతున్నాడు. ఎందుకు చెప్తున్నానంటే ఇదందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. అలాంటి వాళ్ళు వస్తే ఈ రాష్ట్రం బాధ్యత, రాష్ట్ర ప్రజలు కూడా దెబ్బతింటారు, పిల్లల భవిష్యత్తు ఉండదు. కాబట్టి శాశ్వతంగా ఇక మీదట జగన్మోహన్ రెడ్డికి రాజకీయం అనేది ఉండకూడదు. ఎందుకంటే పరిపాలించే హక్కు, అర్హత కూడా ఆయనకి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు ఇన్ని ఇబ్బందులున్నా ఆర్థికంగా తట్టుకొని ఏది కూడా ఆకుండా సంక్షేమంలో కానీ అభివృద్ధిలో కానీ రెండు కళ్ళుగా ఈరోజు బ్రహ్మాండంగా చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. అందులో భాగంగా మనకి 52 మందికి 55,50,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈరోజు మరి 21 మందికి 19 లక్షల 3 మండలాలు 8,230 రూపాయలు డక్కిలి, బాలాయపల్లి, వెంకటగిరి రోడ్లు ఈ 3 మండలాలు కూడా ఇవ్వడం జరిగిందని చెప్పని కూడా తెలియజేస్తూ, అదేవిధంగా మన నియోజకవర్గ ప్రజలకు కూడా గర్వంగా చెప్పుకోవాల్సిందిగా ఈ విషయాన్ని ప్రజలకు కూడా తెలియజేస్తూ, అదేవిధంగా ఈ నిబంధనలు కూడా గతంలో మనం 2018లో ఆల్తూర్పాటు రిజర్వాయర్ని పెట్టాం. ఎందుకంటే ఆ రోజు 283 కోట్లు ఆ రోజు అయితే జగన్మోహన్ రెడ్డి వచ్చి రీటెండర్ పెట్టి దాన్ని కడప వాళ్ళకి ఇచ్చి సర్వనాశనం చేసి 2019 ఆయన వచ్చి ఒక ఛాన్స్ అని చెప్పేసి అడిగి వాళ్ళు 27% తక్కువకి లెస్ చేసి మరి టెండర్ తీసుకొని వాళ్ళ అడ్రస్ లేకుండా వెళ్ళిపోయారు. ఈరోజు దాన్ని మళ్ళా మనం అడిగి ఈరోజు శ్రమించి రోజు 722 కోట్లు రివైజ్ ఎస్టిమేట్ సిద్ధం చేసి దాన్ని 679 కోట్లకి ఈరోజు అనుమతి ఇవ్వడం జరిగింది. దీనివల్ల నియోజకవర్గంలో వెంకటగిరి కానీ, బాలాయపల్లి కానీ, డక్కీలు కానీ అందరికి కూడా తాగునీరు, సాగునీరు అన్నీ ఇచ్చే విధంగా, అదేవిధంగా తిరుపతి, తిరుమల కూడా పోయే విధంగా ఈరోజు ఈ వాటర్ని ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి పనులు కూడా త్వరలోనే ప్రారంభం అవుతాయని చెప్పని కూడా తెలియజేస్తూ, ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దూరదృష్టి. ఎందుకంటే ఆయన ప్రతి ఒక్కటి కూడా 20 సంవత్సరాల ముందు ఆలోచిస్తాడు. ఆ ఆలోచన గతంలో అవన్నీ తుంగలో దొక్కి ఆయన ఎంతసేపటికి బట్టొత్తాను అన్నాడు.
ఈరోజు బ్రహ్మాండంగా బట్టొస్తున్నాం. మేము బట్టొత్తేదే చెప్పుకోవట్లే, అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా చూసి ఈరోజు ముఖ్యమంత్రి పనిచేస్తామని చెప్పడానికి తెలియజేస్తూ, ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడిని మర్చిపోకూడదు. ప్రజలు రాష్ట్రం బాగుండాలి, బిడ్డల భవిష్యత్తు బాగుండాలి, పరిశ్రమలు రావాలంటే చంద్రబాబు నాయుడు ఉండాలి. పరిశ్రమలు కూడా వెళ్ళిపోయినాయి. గతంలో ఎవరైనా వస్తే వాళ్ళ పార్ట్నర్షిప్ అడిగి వాళ్ళని వేధించారు. ఈరోజు మనం ₹1 కూడా పరిశ్రమలు వస్తే ఎకరా భూమిస్తున్నాం. అది లోకేష్ బాబు దూరదృష్టి. ఎవరైనా పరిశ్రమలు వస్తే రండి, ల్యాండ్ ఇస్తామని చెప్పనేసి స్వాగతిస్తూ ఉన్నాం. గతంలో వెళ్ళిపోయినటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు ఆలోచించి వస్తూ ఉన్నారు. మళ్ళా వాళ్ళకి అనుమానం ఉంది, కానీ శాశ్వతంగా జగన్మోహన్ రెడ్డి రాకూడదు, వస్తే మళ్ళా ఇబ్బంది పడతామని వాళ్ళు కూడా అడుగుతున్నారు. దానికి కూడా వీళ్ళు గ్యారంటీ ఇచ్చి తీసుకొస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. శుభమస్తు షాపింగ్ మాల్. పెళ్లి జీవితంలో వచ్చే పవిత్రమైన క్షణం. ఆ క్షణం ఎప్పటికీ గుర్తుండిపోవాలంటే మరింత ప్రత్యేకంగా ఉండాలి. మీ శుభలగ్నం కోసం అద్భుతమైన సంప్రదాయ వస్త్రాలతో సిద్ధం శుభమస్తు షాపింగ్ మాల్. కన్నుల పండువగా హృదయాలను హత్తుకునేలా ప్రతి డ్రెస్, ప్రతి చీరలో ప్రేమను నేసి భావాలనల్లిన శ్రేష్టమైన కలెక్షన్స్. 1+1 లైట్ వెయిట్ పట్టు శారీస్ ₹850, 1+1 పోచంపల్లి శారీస్ ₹1200, 1+1 కుప్పడం పట్టు శారీస్ ₹2500, 1+1 సాఫ్టీ పట్టు శారీస్ ₹2200, 1+1 బ్లౌజ్ పట్టు శారీస్ ₹4000, కళ్యాణం ప్యాక్ పట్టు శారీ ₹2500, వడ్డానం ప్లస్ నెక్లెస్ ప్లస్ బ్లౌజ్ వర్క్ ఉచితం. 3 డిజిటల్ ప్రింట్ డ్రెస్ మెటీరియల్స్ $899, 2 బ్రాండెడ్ లెగిన్స్ $299, 3 బ్రాండెడ్ నైట్ డ్రెస్సెస్ $899, 3 జైపూర్ ప్రింట్ నైటీస్ $550, బ్రాండెడ్ మెన్స్ వేర్, ఎథ్నిక్ వేర్ మరియు కిడ్స్ వేర్ పై అప్ టు 50% ఆఫ్. ఇలా మీ జీవితంలోని అద్భుతమైన క్షణానికి అదే స్థాయిలో అద్భుతమైన వస్త్రాలు. ప్రతి వేడుక శుభకరం. శుభమస్తు షాపింగ్ మాల్, విఆర్సి సెంటర్, నెల్లూరు.